రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శశాంక్ మొదటి నామినేషన్ సెట్ ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి, ఆయన సతీమణి సీతారెడ్డితో పాటు తిరుపతి రెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న నేను ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మా కాన్స్టిట్యుయెన్సీ, మా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు, భీం భరత్ గారు ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, తాజ్ భాయ్ గారు, మీ అందరం కలిసి ఇవాళ ఒక ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. మంచి ముహూర్తం ఉంది కాబట్టి ఇవాళ మేము వచ్చినాము. 25 రోజు మరి సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ని ర్యాలీ తీసి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా సమక్షంలో సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ 25 రోజు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇవాళ చాలా సంతోషం, ముహూర్తం బాగుండే. దాంతోపాటు ఇవాళ హనుమాన్ జయంతి కూడా. ఆ హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హనుమంతుడు ఎంత నిస్వార్థపరుడో, హనుమంతుడు తన కోసం చీమంతా కూడా స్వార్థం లేదందరినీ నేను మనవి చేసుకుంటున్నా. హస్తం గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి, హస్తం నేస్తామని చెప్పి ముందుకు సాగుదామని కోరుకుంటున్నాను. ఎల్లుండి ఎంతమంది అనుకుంటున్నా, ఎంతమందితో గ్యాదరింగ్ 50,000 మందితో వస్తున్నాం. అందరికీ నమస్కారం.